ప్రాంతం నుంచి తలెత్తి చూస్తే పచ్చటి కొండలు, పరమాత్మ స్వరూపాలైన శిలాకృతులు, వృక్ష సముదాయాలు కళకళలాడుతూ మనల్ని పైపైకి రమ్మని ఆహ్వానాలు, సంకేతాలు పలుకుతూ ఉంటాయి. ఈ ప్రాంతం తిరుమలకి నడిబొడ్డు అని చెప్పవచ్చు. మరొక ప్రక్క కొండలపై నుండి గలగల పారే సెలయేటి తీయటి జలం మనం పడిన అలసటకి అమితంగా తెరపనిచ్చే అమృతోదకం. కాస్త దూరంలోనే, అదేనండి ప్రక్క మలుపులోనే శ్రీ స్వామి చరణార విందాలకు తనివి తీరా మ్రొక్కి భక్తి ప్రపత్తులతో గబగబా పైపైకి వెడితే భాష్యకారుల గుడి. ఈ ప్రదేశం నఖశిఖ పర్యంతం స్వామి ప్రత్యక్ష స్వరూపమే అని తలపిస్తుంది. నిర్మలమైన మనస్సుతో, అలవికాని ఆనందంతో, భక్తిభావంతో మెట్లు ఎక్కుతున్నప్పుడు చుట్టూ దట్టమైన అరణ్య ప్రాంతం, కొండలు, కోనలు, లోయలు, సెలయేళ్ళు, చెట్లు, చేమలు, పక్షులు, ఆకాశం అంచులు, అంతా నిండు వెన్నెలలాంటి అరణ్య ప్రకృతి, పంచభూతాత్మక సమ్మోహనాకృతి పరమాత్ముడి పద సన్నిధి. అంతా ఆ దేవదేవుడు మన కోసం పరిచిన త్రోవే అని చెప్పవచ్చు. భక్తులు తమ అజ్ఞానాంధకారాన్ని ఖండించడానికి నిదర్శనంగా ఓ రాతి ఫలకంపై శ్రీవారి సుదర్శన చక్రం మరియు శిలాకృత శంఖం. ఇక దిగువ తొలిమెట్టు ఎక్కేటప్పుడే చిత్తంను విడిచిపెట్టండి అన్న సందేశాత్మకమైన నిర్మల నిశ్చల ప్రకృతి నిశ్శబ్దం. అహో, హృదయంతో అధిరోహించాలి, అంతిమంగా ఆత్మతో పరమాత్మ సంధానం సాధించాలి అని ప్రబోధిస్తోంది అక్కడి ప్రకృతి. అంతులేని సంతృప్తి లభిస్తుంది ఈ మెట్లగుండా ప్రయాణం. శాశ్వత తత్వం వైపుకు నడిపించు అని వేడుకుంటూ ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఈ జన్మను వృధా కాకుండా గణనీయమైన ఎదుగుదలకు తోడ్పడాలని గోవిందా 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 అనే నామస్మరణలతో పైకి ఎక్కడమే సూత్రమని శేషశైలవాసుని ఉపదేశంగా అందరం గ్రహించాలి. ఓం నమో వెంకటేశాయ.